పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములు, వందనములు. అందరు బాగున్నారా? చాలా సంతోషం. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి తనను గురించి అనేక విషయంలో నేర్చుకొని ఆ ప్రభువును స్తుతించుటకు, ఆయన మహిమపరచుటకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి ఆయన మహిమ కలుగును గాక. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు ఆల్. వివాహ దినం జరుపుకుంటున్న వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు దేవునికి వాగ్దానం చదువుకుందామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. మరి మనమందరం కూడా మన యొక్క ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రభువును మనం అధికారిగా పెట్టుకోవాలి. ఒక అధికారి కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అధికారి ఏది చెప్తే అది వినాలి. ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. అప్పుడే ఆ యొక్క వ్యవస్థ, ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగుంటుంది. అందుచేతనే మనం కూడా మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఒక అధికారికి మనకు కావాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ మన ఆత్మీయ జీవితానికి అధికారి అయి ఉంటున్నాడు. మరి ఆయన యొక్క అధికారానికి మన ప్రవర్తన విషయంలో ఆయనకి లోబడాలి. మన చూపులోను, మన తలంపుల్లోను, మన నడకలోను, మన ప్రతిక్రియలోను, మనం తినే విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా ఆ దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని మనం అధికారిగా ఉంచుకునేలా ఎంతో జాగ్రత్తగా, ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా మరి మన యొక్క జీవితాన్ని ఒక క్రమశిక్షణలో మనం నడిపించుకోగలుగుతాము. కనుక ప్రియులారా, అప్పుడు దేవుడు మన యొక్క త్రోవలను సరళం చేస్తాను అంటున్నాడు. కానీ మనము దేవుని అధికారిగా పెట్టుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మన స్వచిత్తానుసారంగా మనము మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనము నడవకూడదు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం దేవునికి అలా వ్యతిరేకంగా నడిస్తే మనము దేవుడు ఆయన ఇచ్చేటువంటి మేళ్లను పొందుకోలేము. ఆయన మన త్రోవలను సరళం చేయడు. అందుకే దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసా? మరి నా కుమారులారా, నా బిడ్డలారా, మీరు నా ఉపదేశం వినండి, మరవకండి. నేను చెప్పిన మాటలను అనుసరించి నడుచుకోండి. నా ఆజ్ఞలను గైకొనండి, హృదయపూర్వకంగా గైకొనండి. మీ హృదయమైన పలక మీద నా యొక్క ఆజ్ఞలను వ్రాసికొనండి. నా ఆజ్ఞల ప్రకారం నడవండి. మీకు నెమ్మది దొరుకుతుంది, మీకు శాంతి దొరుకుతుంది, మీకు సమాధానం దొరుకుతుంది. ఒక కంఠమునకు ఆభరణాలు ఎంత ముఖ్యమో అంత ముఖ్యంగా నా యొక్క వాక్యాన్ని మీ కంఠానికి ఒక భూషణం వల్ల ఉంచుకోండి. మీకు నచ్చినట్టు మీరు జీవించకండి. మీకు నచ్చినట్టు మీరు జీవిస్తే మీరు మీ యొక్క జీవితాన్ని ఎంతో వ్యర్థపరుచుకుంటారు. నాకు లోబడండి, నా అధికారానికి లోబడండి, నన్ను అనుసరించండి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అప్పుడు మీ త్రోవలను సరళం చేస్తా అంటున్నాడు. మరెంతమంది మీ త్రోవలను దేవుడు సరళం చేయాలని అనుకుంటున్నారు? ఎంతమంది దేవుడు మిమ్మల్ని నడిపించాలని అనుకుంటున్నాడు? ఎంతమంది మీరు ప్రభువా, నా చిత్తానుసారంగా నాకు నచ్చినట్టుగా నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని, కానీ నీవే నాకు ఆలోచనకర్తమైన నడిపించు ప్రభువా, నీవే నా త్రోవలు సరళం చేయి తండ్రి, నీవే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి, నేను ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రార్థించాలో సహాయం చేయండి అని అడగండి. మనకు నచ్చినట్టుగా ఎవరితోనైనా ఎలాగైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మీకు నష్టాన్ని కలిగిస్తుంటుంది. కనుక మీ మాటలోనూ, మీ క్రియలోనూ, మీరు ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ మిమ్మల్ని మీరు అభివృద్ధిపరచుకోకండి. దేవుని చిత్తానుసారంగా నడవండి. దేవుని వాక్యాన్ని మీ కంఠమునకు భూషణంలాగా, మీ యొక్క కనులకు ఒక భాస్కం వలె మరి మీరు అలా ధరించినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినం ధ్యానించండి, పాటించండి. అప్పుడు మీకు ఎంతో మేలు జరుగుతుంది. మరి మీ త్రోవలు దేవుడు సరళం చేస్తాడు. ఈ దినమంతా కూడా దేవుడు మీరు వెళ్ళే ప్రతి మార్గంలో, మీరు ఆలోచించే మీ ఆలోచనలో, మీరు ప్రారంభించుకునే మీ పనులలో, మీ తలంపులలో, మీరు ఇతరులతో మాట్లాడే విషయంలో, ఎవరితోనైనా అధికారులతో మాట్లాడే విషయంలో, మరి మీరు చేసే బిజినెస్లో, మీరు చేసేటువంటి ఉద్యోగంలో, మరి మీరు చేసే చేతి పనులలో, ప్రతి విషయంలో కూడా మీ ఆలోచనలు దేవుడు సఫలపరచును గాక. మరి ఆయన చిత్తానుసారంగా నడవండి. అప్పుడు మీ యొక్క ఆలోచనలు ఆయన సఫలపరుస్తాడు, మీ కోరికలను సిద్ధింపజేస్తాడు. అలా దేవుడి దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమల తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలను దీవించిన ఆయన వారి సమస్త ప్రవర్తన యందు నీ అధికారములకు లోబడిన ఆయన నీ కొరకు, నీ వల్ల, నీ మార్గంలో నడుచుటకు సాయం చేయండి. వారి త్రోవలు మీరు సరళం చేసిన ఆయన దీవించుమని. మరి అలాగే జన్మదినము, వివాహ దినం జరుపుకుంటున్న వారిని ఈరోజు ఎంతో సంతోషంగా నా ప్రభా అట్టి మరి సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా మీరు తోడుగా ఉండండి. ఎవరైనా అనారోగ్యం ఉంటే స్వస్థపరచండి, ఎవరైనా బాధల్లో ఉంటే విడిపించండి, ఎవరైనా సమస్యలు ఉంటే విడిపించండి, నెమ్మదిని దయచేయండి.
ఈ దినమంతా తండ్రి నీ బిడ్డలకు వారి రాకపోకల తోడుగా ఉండమని, వారింటిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, సమస్తాన్ని దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.